మనం రోజూ చూసే వార్తల వెనుక మనకు అస్సలు తెలియని మరో ప్రపంచం నడుస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని సంస్థలుంటాయి. అవి చాలా నిశ్శబ్దంగా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. వాళ్ల ఉనికే మనకు తెలియదు, కాని వాళ్ల ప్రభావం మాత్రం మనందరిపై ఉంటుంది. ఈరోజు మనం భారతదేశాన్ని కాపాడుతున్న అలాంటి ఒక అదృశ్య శక్తి గురించి తెలుసుకుందాం. చూడండి, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవి మన కళ్ల ముందే ఉంటాయి. వాటికి పెద్ద పెద్ద బిల్డింగులుంటాయి, బహిరంగంగా తెలిసిన లీడర్లుంటారు. ప్రతి ఏటా వాళ్ల విజయాల్ని, వాళ్ల ప్లాన్స్ని ప్రపంచానికి ప్రకటిస్తారు. అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కానీ దీనికి పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. నీడల్లో పనిచేసే సంస్థలు కూడా ఉంటాయి. వాళ్లకు ముఖాలుండవు, పేర్లు వినిపించవు. వాళ్ల ఆఫీసులు ఎక్కడున్నాయో మ్యాప్లో కూడా దొరకవు. వాళ్ల విజయాలు వార్తల్లో అస్సలు రావు. వాళ్లు కేవలం నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతారు. సో భారతదేశ భద్రత అనే ఈ అదృశ్య కవచం వెనుక ఉన్నది అలాంటి ఒక నీడలాంటి సంస్థే. దాని పేరు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఈరోజు మనం ఆ నిశ్శబ్ద సంరక్షకుడి గురించే కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, మరి ఏంటా సంస్థ? దాని పేరేంది? అదే మన మొదటి భాగం, ఒక నిశ్శబ్ద సంరక్షకుడు. ఆ సంస్థ పేరు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. కాని ప్రపంచానికి ఇది రాగ్ అనే తెలుసు. పేర్లో ఉన్నట్టు ఇది రీసెర్చ్ అనాలిసిస్ మాత్రమే కాదు, దాని పని అంతకు మించి చాలా ఉంటుంది. రా అంటే మన దేశపు ప్రధాన విదేశీ గూఢచార సంస్థ. సింపుల్గా చెప్పాలంటే దేశ సరిహద్దుల బయట మన ప్రయోజనాల్ని కాపాడటమే దీని ముఖ్య విధి. అందుకే దీన్ని ఏ రక్షణ శాఖ కిందో, హోం మంత్రిత్వ శాఖ కిందో పెట్టలేదు. దీనికి బాస్ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఎందుకంటే నిర్ణయాలు చాలా వేగంగా తీసుకోవాలి, విషయం అత్యంత రహస్యంగా ఉండాలి. వీళ్ల లక్ష్యం ఒక్కటే, చాలా సింపుల్ అండ్ క్లియర్. శత్రు మన ఇంటి తలుపు తట్టకముందే అసలు వాడి ఆలోచనలోనే వాణ్ణి ఆపేయడం. అంటే ముప్పు వచ్చిన తర్వాత కాపాడటం కాదు, ముప్పు రాకముందే దాన్ని తుంచేయటం. ఇక రెండో భాగం, రా పుట్టుక. ఇంత పవర్ఫుల్ ఏజెన్సీ ఏదో ఒక రోజు ఉదయాన్నే పుట్టేసింది కాదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. కొన్ని చేదు నిజాలు, మనం నేర్చుకున్న గుణపాఠాలున్నాయి. ఇక్కడొక ప్రశ్న వస్తుంది, మరి దీనికంటే ముందు మనకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు లేవా? ఉన్నాయి కదా. మరి కొత్తగా ప్రత్యేకంగా విదేశాల కోసం ఇంకో ఏజెన్సీని ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది? ఏ సంఘటనలు మనల్ని ఆ పరిస్థితికి నెట్టాయి? దానికి సమాధానమే ఈ రెండు యుద్ధాలు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు వాళ్ల ప్లాన్స్ ఏంటి, వాళ్ల బలమెంత అనే విషయాల్లో మనం అంచనా వేయలేకపోయాం. మళ్లీ సేమ్ స్టోరీ 1965లో పాకిస్తాన్తో యుద్ధంలో రిపీట్ అయింది. అప్పుడు మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమైంది. అదేంటంటే సరిహద్దుల్లో సైనికులు ఎంత ధైర్యంగా పోరాడినా వాళ్లకు కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందకపోతే ఆ పోరాటం వృధా అవుతుంది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికే 1968లో రా పుట్టింది. మూడవ భాగం, నీడలో కార్యకలాపాలు. సరే, రా పుట్టింది. మరి ఇది ఎలా పనిచేస్తోంది? మనం సినిమాల్లో చూసినట్టు స్పైస్ ఉంటారా? వాళ్ల పద్ధతులెలా ఉంటాయి? వీళ్ల పనిలో చాలా రకాలుంటాయి. ఒకవైపు వేరే దేశాల్లో ప్రభుత్వాలు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాయో ఒక కంటె కనిపెడుతూ ఉంటారు. ఇంకోవైపు మన దేశాన్ని టార్గెట్ చేసే టెర్రరిస్ట్ గ్రూపుల మీద నిఘా పెడతారు. ఈ సమాచారంతో ముప్పు ఎక్కడినుంచి వస్తుందో ముందే పసిగడతారు. అవసరమైతే డైరెక్ట్గా రంగంలోకి దిగి సీక్రెట్ ఆపరేషన్స్ కూడా చేస్తారు. ఈ సంస్థలో పనిచేసేవాళ్లకు ఒకటే రూల్. ఇక్కడ పేర్లు ముఖ్యం కాదు, ఫలితాలే ముఖ్యం. అంతే. వాళ్లెవరో మనకు తెలియదు, వాళ్ల విజయాలు పేపర్లలో రావు. దేశ భద్రతే వాళ్లకొచ్చే పెద్ద అవార్డు. నాల్గవ భాగం, ఒక అదృశ్య ప్రభావం. రా విజయాలు మనకు కనిపించకపోయినా దాని ప్రభావం మాత్రం ఏకంగా చరిత్ర గతిని మార్చేసింది. బెస్ట్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ పుట్టుక. 1971. ఇది కేవలం ఒక సంవత్సరం కాదు, భారత ఉపఖండం మ్యాప్నే మార్చేసిన సంవత్సరం. ఒక కొత్త దేశం పుట్టిన సంవత్సరం. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం మనందరికీ గుర్తుంది. మన సైన్యం చూపించిన వీరత్వం మనకు తెలుసు. కాని ఆ యుద్ధం వెనుక మనకు తెలియని మరో యుద్ధం జరిగింది. దాన్ని నడిపించిందే రా. పాకిస్తాన్ సైన్యం కదలికల దగ్గర్నుంచి అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టడం వరకు ప్రతి స్ట్రాటజీ వెనుక రా ఉంది. కాని విచిత్రమేంటంటే రా సాధించిన అతిపెద్ద విజయాలు కూడా ఎప్పటికీ బయటకు రావు. అవి టాప్ సీక్రెట్ ఫైల్స్లోనే ఉండిపోతాయి. ఎందుకంటే సింపుల్ లాజిక్, గూఢచర్యలో ఒక విజయాన్ని బయటపెట్టడమంటే భవిష్యత్తులో చేయబోయే పనులకు అడ్డుకట్ట వేసుకోవడమే.
5వ భాగం గోప్యతా నియమావళి. అసలు ఇంత సీక్రసీ ఎందుకు? ఎందుకనే వాళ్ల పనుల గురించి కనీసం పార్లమెంటులో కూడా పూర్తిగా చెప్పరు? దానికి కారణం నిశ్శబ్దమే వాళ్ల అతిపెద్ద ఆయుధం. ఒక్కసారి ఆలోచించండి. మామూలు సంస్థలు ఏం చేస్తాయి? ప్రెస్ మీట్స్ పెడతాయి, యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తాయి, వాళ్ల సీఈఓ ఎవరో మనందరికీ తెలుసు. మరి రా పూర్తి నిశ్శబ్దం. రిపోర్ట్లుండవు, ప్రెస్ మీట్లుండవు, వాళ్ల ఏజెంట్లు మన పక్కనే ఉన్నా మనం గుర్తుపట్లేం. ఈ నిశ్శబ్దమే వాళ్ల కవచం. వాళ్ల ఏజెంట్లెవరు, వాళ్లు ఎలా పనిచేస్తారు అని శత్రువుకు తెలిస్తే ఏమవుతుంది? వాళ్లను టార్గెట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అందుకే రాకీ నిశ్శబ్దమనేది ఒక బలహీనత కాదు, అది ఒక పవర్ఫుల్ వెపన్. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రా అనేది జస్ట్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాదు, అది మన 140 కోట్ల మందిని కాపాడుతున్న ఒక ఇన్విజిబుల్ షీల్డ్, ఒక అదృశ్య కవచం, ఒక నిరంతర పహారా. మనం రాత్రిళ్ళు మన ఇళ్లల్లో హాయిగా పడుకుంటున్నామంటే దాని వెనుక ఎక్కడో ఒక తెలియని చోట మన భద్రత కోసం ఎవరో ఒకరు మేల్కొని ఉన్నారనర్థం. వాళ్ల త్యాగం, వాళ్ల సేవ మనకెప్పటికీ తెలియకపోవచ్చు. చరిత్రలో కొన్ని సంస్థలకు వాటి పేరు గుర్తింపునిస్తుంది, కాని కొన్నింటికి వాటి నిశ్శబ్దమే గుర్తింపు. రా అలాంటిదే. దాని ఐడెంటిటీ దాని అజ్ఞాతంలోనే ఉంది. గుర్తుంచుకోండి, మన దేశాన్ని కాపాడేది కేవలం సరిహద్దుల్లోని సైనికులు మాత్రమే కాదు, ఈ నీడల్లో నిశ్శబ్దంగా పనిచేసే అదృశ్య యోధులు కూడా. రా భారతదేశపు అదృశ్య కవచం.